ఆంధ్రుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి కపిలతీర్థం సమీపంలోని ప్రభుత్వ ఆంధ్రుల శరణాలయంలో బీజేపీ నాయకులు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లూయిస్ బ్రెయిలీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆంధ్రుల శరణాలయం విద్యార్థులకు బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ లూయిస్ బ్రెయిలీ అంధుల కోసం సరికొత్త లిపిని కనిపెట్టి వారి జీవితాలకు వెలుగులను తీసుకువచ్చారని కొనియాడారు. బ్రెయిలీ లిపి ద్వారా అంధులు నేడు చదవడం, రాయడం నేర్చుకుని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారని కొనియాడారు. అలాంటి మహనీయుని జయంతిని ప్రపంచ అంధుల దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అంధుల శరణాలయం విద్యార్థులు చిట్టిబాబు, రమేష్, ఓబులేసు, ద్వారకానాథ్, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ సీనియర్ నాయకులు పిఎల్ ఉత్తన్న, జనార్దన్ రెడ్డి, పొనకంటి సుభాష్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, టీడీపీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికారిక సమితి సభ్యులు చిత్రప హనుమంతరావు తదితరులు జోహార్ లూయిస్ బ్రెయిలీ గారు, జోహార్ లూయిస్ బ్రెయిలీ గారు, జోహార్ లూయిస్ బ్రెయిలీ గారు. ఈరోజు అంధుల ఆరాధ్య దైవం, మనకందరికీ దైవము లూయిస్ బ్రెయిలీ గారి జయంతి సందర్భంగా ప్రభుత్వ అంధుల పాఠశాలలో ఈరోజు ఆయన విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. మన అంధుల పాఠశాలలో చిట్టిబాబు గారు విద్యార్థులతో కలిసి ఈ కార్యక్రమం చేశాము. ముఖ్యంగా ఈరోజు అంధులు కూడా అన్ని రంగాల్లో ముందున్నారంటే దానికి ముఖ్య కారకం లూయిస్ బ్రెయిలీ గారు. ఆయన చేతి స్పర్శ ద్వారా లిపిని కనుక్కొని వీరికందరికీ విద్యను బోధించి అన్ని రంగాల్లో వీరిని సుసన్నతులు చేసిన మహానుభావుడు లూయిస్ బ్రెయిలీ గారు. ఆయన జయంతిని మేము ప్రతి సంవత్సరము ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వ అంధుల పాఠశాలలో మేము జరుపుకొని వారితో విద్యార్థులతో కలిపి జరుపుకుంటున్నాము. ఈసారి కూడా అదేవిధంగా జరుపుకున్నాము. మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ ప్రత్యేక ప్రతిభావంతులకి ప్రత్యేక శ్రద్ధ చూపి అన్ని సంక్షేమ కార్యక్రమాలు వారికి ఇస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లూయిస్ బ్రెయిలీ గారు మా అందులో అయినటువంటి లూయిస్ బ్రెయిలీ గారు, ఆయన కూడా ఒక అందుడు. మాకు అందరికీ కూడా 6 చుక్కలలో బ్రెయిలీ లిపి కనిపెట్టి ప్రపంచవ్యాప్తంగా ఫ్రాన్స్ దేశంలో ఊబ్రీ అనే ఒక గ్రామంలో పుట్టి ఆయన మాకు ఈ 6 చుక్కల బ్రెయిలీ లిపి కనిపెట్టడం వల్ల ఈరోజు ఈ బ్లైండ్ పీపుల్స్ అనే వాళ్ళు అందులో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ చూసినా కూడా జాబులు చేసుకుంటూ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా కానీ కమిషనర్లుగా కూడా మన ఆంధ్రాలో కూడా చాలామంది ఉన్నారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది బ్లైండ్ పీపుల్స్ మంచి స్థాయికి ఎదిగి మంచి పొజిషన్లో ఉండడం మెయిన్ ముఖ్య కారకుడు ఆయన మహానుభావుడు లూయిస్ బ్రెయిలీ గారి జయంతి ఈరోజు 216వ జయంతి. దాని సందర్భంగా మా హాస్టల్లో ప్రతి సంవత్సరం దాదాపు 10-15 సంవత్సరాల నుంచి మా గుండానాథ్ గోపీనాథ్ గారు, వాళ్ళ మిత్ర బృందం జనార్దన్ రెడ్డి గారు, వాళ్ళ మిత్ర బృందం ఇంకా హనుమంత్ గారు, వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం మా హాస్టల్కి వచ్చి ఆయన జయంతిని గుర్తుపెట్టుకొని వచ్చి ఇక్కడికి లాస్ట్ ఇయర్ పాలాభిషేకం చేశారు. ఈ సంవత్సరం పుష్పాభిషేకం ఆయనకి చేసి ప్రతి ఒక్కరిని మనం స్మరించుకోవాలా. ఎవరైతే మనం ప్రపంచానికి మంచి చేసిన మహానుభావులందరినీ కూడా మన గోపీనాథ్ అన్న ప్రతి సంవత్సరం కూడా ఒక కార్యక్రమాలు సంవత్సరంలో ఏదో కార్యక్రమాలు అయినా వాళ్ళ బృందం మిత్ర బృందం అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు. దానికి మేమందరూ మా బ్లైండ్ పీపుల్స్ తరఫున, మా హాస్టల్ విద్యార్థుల తరఫున, స్టాఫ్ తరఫున అందరూ కూడా మా గుండానాథ్ గోపీనాథ్